హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. చాలా మంది ఎదురు చూసినట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయనున్నారో, అదేవిధంగా రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ అనేది ఎన్ని జిల్లాలకైతే ఇస్తున్నారు, రేపు ఏ జిల్లాలకైతే ఇవ్వబోతున్నారు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణలో ఇక కొత్త పెన్షన్లకు కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో అప్డేట్ అయితే ఇచ్చారు. ఆ వివరాలు చూసిన తర్వాత మనం ఆసరా పెన్షన్ వివరాలు అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గ్యాస్ సిలిండర్ వాడుతున్న వారందరికీ బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. ఇందులో వచ్చేసి మరొక 4 రోజులు మాత్రమే సమయం అయితే ఉందన్నమాట. గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు జూన్ లోగా 30 లోగా ఈ కేవైసీ చేయించుకోవాలంటూ మెసేజ్ వచ్చిందా. ప్రస్తుతం వాట్సాప్ ఫ్యామిలీ సోషల్ మీడియా ఈ మెసేజ్ తెగ వైరల్ చేసిందని చెప్తున్నారు. జూన్ 30, 2026 లోపు ఎల్పిజి కేవైసీ పూర్తి చేయకపోతే జూలై 1 నుంచి గ్యాస్ సబ్సిడీ నిలిచిపోతుందంటూ అందులో ఉందన్నమాట. వాస్తవానికి ఈ మెసేజ్ కొంత నిజమే ఉంది, కానీ పూర్తిగా కాదని చెప్పేసి ఈ మెసేజ్ చూసిన వారంతా సబ్సిడీ కోల్పోతామని భయపడుతున్నారు. అసలు నిజమేంటో అని తెలుసుకుందాం. సో ఇక పూర్తిగా ఇది అసత్యం అని చెప్తున్నారు, ఫేక్, నిజం కాదని చెప్తున్నారు. ఎందుకంటే ఈ కేవైసీ పూర్తి అనేది ఎల్పిజి కంపెనీలు సూచిస్తున్నాయి, కానీ ప్రతి ఒక్కరికి సబ్సిడీ ఆగిపోతుందని అనేది ఎంత మాత్రం కాదని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఇక ఎవరికి నిజంగా నష్టం అంటే ఇందులో వచ్చేసి ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పిఎంయువై లబ్ధిదారులకు మాత్రం ఇది చాలా ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. సీరియస్ గా ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొందిన కుటుంబాలకు ఇప్పటికే 14.2 కిలోల ఎల్పిజి సిలిండర్ పైన సుమారు 300 వరకు డిబిటీ ద్వారా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందన్నమాట. ఈ కేవైసీ పూర్తి చేయని వారికి ఒక్కో సిలిండర్ వచ్చేటువంటి 300 రూపాయల వరకు సబ్సిడీ అయితే నిలిచిపోయే అవకాశాలు అయితే ఉంది. తరచుగా సిలిండర్ తీసుకునేటువంటి కుటుంబాలకు భారీగా నష్టం అయితే జరగబోతుంది. ఎల్పిజి కేవైసీ ఎలా పూర్తి చేయాలి ఏంటంటే ఇందుకోసం ఎవరికి డబ్బులు చెల్లించాల్సిన ఒక్కరైతే లేదని చెప్తున్నారు. ఈ 3 మార్గాల్లో ఏదైనా ఎంచుకునే అవకాశం అయితే ఉంది. గ్యాస్ కంపెనీలు అధికార యాప్ వచ్చేసి ఇండియన్ గ్యాస్, హెచ్పి గ్యాస్, అదేవిధంగా భారత్ గ్యాస్ వీరు తప్పనిసరిగా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లాగిన్ అయ్యి ఆధార్ ఓటీపీ లేదా ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఇచ్చారనమాట. సో నాకు స్మాల్ రిక్వెస్ట్ అంటే ముందు ఎవడేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి పంపిణీ అయితే షురూ చేయడం జరిగింది అనమాట. ఎందుకంటే ఈ నెల 25 తారీఖు నుంచి కొన్ని జిల్లాలకు అయితే ఇస్తున్నారు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏ జిల్లాలకు ఇవ్వబోతున్నారు ఏంటని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఇప్పటివరకు ఎన్ని జిల్లాలకు ఇచ్చారు? కొమరంభీం, ఆసిఫాబాద్, కామారెడ్డి, అదేవిధంగా మహబూబ్ నగర్, నల్గొండ, నారాయణపేట, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలతో పాటు జోగులాంబ, గద్వాలు, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకైతే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అయితే ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ అనేది శరవేగంగా స్టార్ట్ చేశారు. కొన్ని జిల్లాలకైతే రాలేదంటున్నారు. సో రేపు అప్డేట్ అయితే అవుతాయి అనమాట. అప్డేట్ అయిన వెంటనే మీరు పెన్షన్ తీసుకునేటువంటి సమయం అనేది ఆసనం అయినట్టే. సో మొత్తం మీద తీసుకునే ఛాన్స్ ఇచ్చారు. 2016 రూపాయలు, 4016 రూపాయలు అయితే అందిస్తున్నారు. పెన్షన్ల పంపిణీ సంబంధించి గుడ్ను చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న పెన్షన్లు కూడా కొన్నిటిని అయితే కట్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే పెన్షన్లో కీలక మార్పులు అయితే చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనర్హులకు సంబంధించినటువంటి పెన్షన్లు కూడా పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది అనమాట. అలాగే రాష్ట్రంలో ఏదైతే పెన్షన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ శరవేగంగా సాగుతుంది. లైవ్ అథెంటికేషన్ ద్వారా చాలా మంది అయితే కంప్లీట్ చేశారు. సో ఇన్కంప్లీట్, ఇన్యాక్టివేట్ లో ఉన్నవారు తప్పనిసరిగా మీరు లైవ్ అథెంటికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ప్రతి గ్రామంలోనూ పంచాయతీ కార్యదర్శి, అదేవిధంగా మండలాల్లో అయితే, పట్టణాల్లో అయితే ఇక బిల్ కలెక్టర్ కు యాప్ అయితే ఇచ్చారు కాబట్టి అందులో కంప్లీట్ చేసుకోవాలన్నమాట. సో అదేవిధంగా 2 పెన్షన్లు పొందుతున్న వారు కావచ్చు, అదేవిధంగా చనిపోయిన వారి పెన్షన్లు కావచ్చు, ఇటువంటి అన్ని కూడా తొలగిస్తున్నారు అనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా అయితే మరొక గుడ్డ చెప్పారు, రాష్ట్రంలో త్వరలోనే పెన్షన్ల పంపిణీ అనేది చేయబోతున్నారని చెప్పేసి అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట మంత్రి సీతక్క. సో రాష్ట్ర వ్యాప్తంగా మరొకటి, తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల నుంచే కొత్త పెన్షన్ల పంపిణీతో పాటు కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి దరఖాస్తులు కూడా తీసుకున్నట్లుగా తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి.